ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Who forgiveth all thine iniquities, who healed all the diseases. నీవు చేసిన పాపములు, దోషములు, తప్పులు ఏమైనా సరే ఒక్క దేవాది దేవుని యొద్ద మాత్రమే నీకు క్షమాపణ దొరుకుతుంది. నీవు అనుకొనవచ్చు, నీవు చేసిన తప్పిదమును బట్టి మా అమ్మ క్షమించింది, మా నాన్న క్షమించాడు, నా స్నేహితులు మన్నించారు అని. నీవు చేసిన తప్పులకు నీవు సరిపెట్టుకోవచ్చు, కానీ నీవు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మన పాపములను, దోషములను క్షమించగలిగేది ఒక్క దేవుడే. దావీదు తన జీవితంలో చేసిన దోషమును క్షమించమని దేవుణ్ణి వేడుకొన్నాడు. దావీదు తన బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించినందుకు పాపంలో ఇరుక్కుని పోయాడు. చేయకూడని పాపం చేశాడు. తన పొరుగువాని భార్యను ఆశించాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. నరహత్య చేయించాడు. ఊరియాను యుద్ధంలో చంపించి మరి ఒక పాపం చేశాడు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇంకొక పాపాన్ని చేయించాడు. దేవుని ఆజ్ఞలను మీరి శిక్షకు పాత్రుడయ్యాడు. దేవుడు విధించిన శిక్షకు లోబడి తన తప్పును తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగినప్పుడు దేవుడే దావీదు చేసిన దోషమును క్షమించాడు. అతడు చేసిన తప్పిదములను మన్నించాడు. నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో అటువంటి ప్రతి ఒక్క ఫిర్యాదును దేవుడు కుదుర్చువాడు. నీకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దువాడు. కనుక నీ జీవితంలో ఎటువంటి చిన్న చిన్న తప్పులు నీవు చేసినా సరే దేవుని యొద్ద నీవు ఒప్పుకొనినట్లయితే నీ దేవుడు క్షమించేవాడు. ఆయన దయామయుడు, కృపగలిగిన వాడు, నీపైన కరుణ చూపించువాడు. మన దేవుడు జాలిగల దేవుడు. మన దేవుడు ఎంత మాత్రమును శిక్షించువాడు కాదు. ఆయన ఒక్కడే క్షమించే దేవుడు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ దేవుడు నిన్ను చేర్చుకునేవాడు. కనుక ఇక నుండి అయినా దేవునికి దగ్గరగా జీవించు. నీవు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా సరే ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. నేడే నీకు రక్షణ దినము. నీ పాపములు క్షమించి దేవుడు నిన్ను రక్షించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను మా అందరికీ దయచేయండి దేవా. ఈ లోకంలో మా తప్పులను, పాపములను క్షమించేది మీరు ఒక్కరే తండ్రి. మీరు క్షమించే దేవుడు తండ్రి. ఎవరైతే వారి పాపములను తెలుసుకొని పశ్చాత్తాపంతో నీ యొద్దకు వస్తారో వారిని క్షమించి వారిని ఆదరించండి తండ్రి. నాయన ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సంఘంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి 2 కుమారులు బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచమని అడుగుచున్నాం. చక్రవర్తి గారికి నాయన ఆయన ఉద్యోగం, అప్పుల విషయంలో సహాయం చేయండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి ఆ బిడ్డని సాల్వ్ చేయండి. వెంకటేశ్వరమ్మ గారికి ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి, హస్బెండ్ యొక్క ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి ఆమెను విడిపించండి. మహేష్ కుమార్ గారికి గవర్నమెంట్ జాబ్ని దయచేయండి. స్వరూప గారి ఫ్రెండ్ యొక్క కుమారుడైన దినేష్ బాబుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థత, విడుదల జరిగించి గొప్ప కార్యమైన బిడ్డ పట్ల జరిగించమని అడుగుచున్నాం నాయన. రాజేంద్ర గారిని కూడా వారి అప్పుల సమస్య నుంచి విడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.